అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బాలారం గ్రామంలోని ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత లేనిదిగా ఉందని వారు చెబుతున్నారు. కొన్ని రోజులుగా అన్నం సరిగ్గా ఉడకడం లేదని, పాడైపోయిన కాయగూరలతో వంట చేసి భోజనం పెడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఆహారం తినలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు తమ తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి సిబ్బందిని ప్రశ్నించడంతో సమాచారం బయటకు వచ్చింది. అయితే వారు వెళ్లిపోయిన అనంతరం భోజనం సరిగ్గా లేదని చెప్పిన సుమారు 10 మంది విద్యార్థులను అక్కడ విధులు నిర్వహిస్తున్న హిందీ ఉపాధ్యాయుడు కొట్టినట్టుగా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయుడి దాడితో తాము తీవ్ర భయాందోళనకు గురయ్యామని, పాఠశాలలో ఉండాలంటేనే భయంగా ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పాఠశాలలో అందిస్తున్న భోజనం నాణ్యతపై, అలాగే విద్యార్థులపై జరిగినట్టు ఆరోపిస్తున్న దాడిపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నా కూడా కొట్టారని అప్పుడు వీళ్ళు అమ్మొచ్చి ఎందుకు కొడతారంటే నీకు సంబంధం లేదు, నువ్వు కూర్చొని ముందులో చెప్పానండి. మీ పేరెంట్స్ ముందే కొట్టారు? అంటే మా పేరెంట్స్ అందులోకి భయపడిపోయి వెళ్ళిపోయారండి బయటికి. అప్పుడు వెళ్ళిపోయారు బయటికి. వీళ్ళకి మదర్ ముందు కొట్టారండి. ఏ ఊరు మీది? మా చుట్టుపక్కల అంకంపల్లి చిన్నపల్లి. చిన్నపల్లి. ఈయన మదర్ ముందు కొట్టారండి. ఈయనకి కొట్టుమారేమో ఇలా మదర్ ఏమో అడిగారు ఎందుకు కొడుతున్నారని. అడిగితేనేమో నీకు సంబంధం లేదు, మీరు కూర్చొని ఇంగ్లీష్లో చెప్తారు. ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ కాదన్న, ఇంగ్లీష్ హిందీ మొత్తం కలిపి చెప్తారు. మధ్యలో తెలుగు ఒకటి మళ్ళీ ఒక మూడుగా అర్థం కాదు మళ్ళీ.